ఇప్పటి వరకు భారతదేశంలో ఫేక్ ఐఏఎస్లు, ఫేక్ ఐపీఎస్లు ఉన్నారు. చాలామందిని చూసాం మనం. 18 సంవత్సరాల క్రితం శ్రీకాకుళం జిల్లాలో 6 నెలలు ఐఏఎస్గా ఒక అతను చలామణి అయ్యాడు. అతడు చలామణి అవ్వడంతో రోజు అతనికి చాలామంది సెల్యూట్లు కొట్టారు, కొంతమంది సపరీలు చేశారు. అన్ని విధాలుగా ఆ 6 నెలలు అయితే గడిచాయి. తర్వాత వాడి పంట పండేసింది, వాడి బండారం బయటపడింది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో 5-6 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఫేక్ ఐఏఎస్ఏ పవన్ కళ్యాణ్ గారు మొన్న 3 నెలల క్రితం పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజనవాడ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఆయన పర్యటనలో కూడా ఒక ఫేక్ ఐఏఎస్ అయితే చలామణి చేశాడు. ఆ 2 రోజులు చలామణి చేస్తే ఎవరు కూడా గుర్తుపట్టలేకపోయారు. తర్వాత ఆ పర్యటన అయిపోయిన తర్వాత ఈయన ఎవరంటే ఎవరు అంటూ వాళ్ళైతే వాదులాడుకోవడం మొదలుపెట్టారు. అంటే ఎలా జరుగుతుందో చూడండి సమాజంలో. సరే, ఇప్పటి వరకు ఒక లెక్క, కానీ ఇప్పుడు పంజాబ్లో జరిగినటువంటి విషయం చూస్తే ఒక లేని శాఖకి, అసలు అది ఈ దేశంలో లేదు, ఆ శాఖకి వాళ్ళు మంత్రి పదవిని కేటాయించారు. ఆమ్ ఆద్మీ పార్టీ 2022 మార్చిలో అధికారంలోకి వచ్చింది. భగవంత్ మాన్ ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్లో కొన్ని మంత్రి పదవులు అయితే విస్తరించారు. 2022 మార్చిలో అధికారంలోకి వస్తే 2023 మే నెలలో ఈ మంత్రివర్గం విస్తరణలో భాగంగా కుల్దీప్ ధానేవాల్ అనే ఒక వ్యక్తికి 2 మంత్రి పదవులు ఇచ్చారు. ఒకటి ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ, రెండోది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఈ 2 శాఖలకి ఆయన్నైతే మంత్రిగా చేశారు. నిజానికి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనేది లేదు, ఈ శాఖే లేదు పంజాబ్లో. దానికి ఈయన్ని మంత్రిగా చేశారు. ఈ మంత్రికి కావలసినటువంటి అన్ని విధాలుగా దానికి కావలసినటువంటి ఆ శాఖకి ఏమేమి కావాలో అందరినీ నియమించేశారు. కానీ ఆ శాఖ లేదు. 20 నెలల తర్వాత పంజాబ్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అయితే గుర్తించి ఏం చేసింది, మొన్న 2024 సెప్టెంబర్లో ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ శాఖ లేదు కాబట్టి ఈ శాఖని పునర్వ్యవస్థీకరిస్తున్నామంటూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 6 నెలలు ఇప్పుడు అయింది. 6 నెలల్లో 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దాని గురించి పంజాబ్ ప్రభుత్వం అయితే మాట్లాడడం జరుగుతుంది. ఏంటంటే 2024 సెప్టెంబర్లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకి ఇప్పుడు మేము సవరణలు చేస్తున్నాము, మార్పులు చేశాము అంటూ ఒక నోటిఫికేషన్ మళ్ళీ విడుదల చేసింది. అంటే ఇప్పటి వరకు ఒక 20 నెలల వరకు ఒక లేని శాఖకి మంత్రిని నియమించారంటూ ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే అక్కడ మండిపడుతున్నాయి. ప్రతిపక్షాలు అంటే ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ దీని గురించి మాట్లాడడం లేదు. అసలు కనీసం ఇలా ఎందుకు చేశారు, ఇది కరెక్ట్ కాదని కూడా కాంగ్రెస్ అయితే ఇప్పటి వరకు మాట్లాడలేదు. కానీ బీజేపీ అయితే మాట్లాడింది, దాని గురించి విమర్శలు చేస్తుంది. అది పక్కన పెట్టండి, రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి. కానీ ఒక ప్రభుత్వము లేని శాఖకి మంత్రిని నియమించిందంటే అది ఎంత దారుణమో మీరు ఆలోచించండి. 2 మంత్రి పదవులు, అందులో ఒకటి ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ. అది సరే, అది కూడా పెద్ద ఇది కాదు, కానీ సరే అది ఒక మంత్రి పదవి కాబట్టి నిర్వర్తించడం తప్పేం కాదు. కానీ ఒక మంత్రి లేని శాఖకి ఏ విధంగా మంత్రిగా నేనైనా ఎలా చేస్తాను, ఇది లేదు కదా మనకి, ఆయన చెప్పాలి కదా. అంటే ఏ విధంగా మన రాజకీయ వ్యవస్థ ఉందో చెబుతున్నాను. పార్టీలు పక్కన పెట్టండి, రాజకీయ వ్యవస్థ ఎంత గుడ్డిగా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. కనీసం దీని గురించి మరి అరవింద్ కేజ్రీవాల్ గారు ఏమంటారో, కనీసం దీని గురించి ఇప్పటివరకు మరి మాటలైతే ఆడలేదు, ఏమంటారో తెలియదు. మరి ఆయన పార్టీలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి ఏ విధంగా స్పందిస్తారో, పారదర్శకత్వంగా స్పందిస్తారా, రాజకీయవేత్తగా స్పందిస్తారా చూడాలి.